మీరు మీ కుటుంబాలు నిజ దేవుని తెలుసుకోవాలని మేము నిజాన్ని తెలుసుకున్నాము. ఆ నిజ దేవుడిని యేసుక్రీస్తును ప్రకటించడానికి ఈ ఖాళీలోకి వచ్చాము. ఆ నిజ దేవుడు మనకి ఏమిస్తాడంటే, మనం ఈ భూమి మీద ఉన్న భోగ్యాలను ఇవ్వడు కానీ ఒకటి ఇవ్వాలని ఆయన వచ్చాడు ఈ లోకానికి. పాపికి మోచన ఇవ్వాలి, మోచ మార్గాన్ని ఇవ్వాలి అని ఒక మార్గంగా ఈ లోకానికి వచ్చాడయ్యా. ఆ మార్గం మేము తెలుసుకున్నాం కాబట్టి యేసుక్రీస్తులో ఎంత గొప్పతనం ఉన్నదో ఆ గొప్పతనాన్ని ప్రకటించడానికి మేము వచ్చాము. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటాడు యేసు ప్రభు అంటే. ఏమిటండి, ఆయన రక్షించలేని వాడు మమ్మల్ని రక్షించడు అని చాలా రకాలుగా చాలా విధాలుగా మాట్లాడుకుంటారు. కానీ చాలా పొరపాటయ్యా. ఈ లోకములో ఆయన మరణించకపోతే, ఆయన ఈ శిలువ మీద మరణించకపోతే పాపికి విమోచన లేదయ్యా. ఆయన మరణము ద్వారానే పాపికి విమోచన దొరుకుతున్నది. ఆయన మరణించి మరో బ్రతుకు ఉన్నదని మరణము ద్వారా తెలియపరుస్తున్నాడు. అవును, మరణించాడు, సమాధి చేపడ్డాడు, తిరిగి మూడు రోజుల సజీవుడిగా పరలోకానికి ఆరోపణ అయ్యాడయ్యా. అవును, ఆయన బ్రతికినాడు కాబట్టి, మనల్ని బ్రతికించే దేవుడు కాబట్టి ఆయన గురించి మేము సువార్తగా ప్రకటించడానికి ఈ ఖాళీలకు వచ్చాము. అందుకే ఆయన అందరినీ పిలుస్తున్నాడయ్యా. ఎవరినో ఒక్కరిని కాదు పేరు పెట్టి పిలుస్తున్నది. సమస్తమైన జనులారు అంటున్నాడు. అంటే భూమి మీద ఆరిన నేల మొదలుకొని నల్లవాడు తెల్లవాడు, ఈ ఎన్ని దేశాలు ఉండవో సుమారుగా ఆ దేశంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలు కాబట్టి వారందరికి పిలుపునిస్తున్నాడు. సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని తెలియపడుతున్నాడయ్యా. ఆ నిజ దేవుని తెలియపరచడానికినే మేము ఈ ఖాళీలోకి వచ్చి దేవుని మాటలుగా మీకు తెలియపరుస్తున్నాం. ఆ మాటలు వింటే మీరు బ్రతుకుతారు. ఆ బ్రతికించే మాటలు కాబట్టి, జీవం గల మాటలు కాబట్టి ఆ యేసు ప్రభుని గురించి మీకు తెలియపరుస్తున్నాం. అందుకే మోక్ష మార్గానికి ఆయననే కాబట్టి ఆయన మాటలను మేము తెలియపరుస్తున్నాం. అందుకే సమస్తమైన జనులారు అంటున్నాడు. అంటే ఎందుకు అంతగా ఆయనకు పిలుస్తున్నాడంటే, మీరందరూ అపరాధముతో మనమందరం ఉన్నాము. అపరాధముతో ఈ భూమి మీద చనిపోయిన వారందరినీ బ్రతికించడానికి ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న వారందరినీ, సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగచేస్తానని తెలియపడుతున్నాడు. కాబట్టి ఆ జీవంగల దేవుణ్ణి మీరు తెలుసుకోవాలని, జీవాధిపతి అయిన యేసు ప్రభువును మీరు రక్షకుడుగా అంగీకరించాలని ఉదయకాలం ముందు తెలియపడుతున్నాను. ఆ ప్రేమగల దేవుడు ఆయన పేరు, కృపగల తండ్రి అని ఆయన పేరు పెట్టబడినది. న్యాయాధిపతి అనేది పేరు పెట్టబడినది. న్యాయాధిపతి అని తెలకల చాలా మంది అనుకుంటున్నాడు. పాపము చేసిన వారిని శిక్షించే అధికారం కలిగిన దేవుడు ఆయన. మొదలుగానే నీతి కొరకు బ్రతికిన వాళ్ళని సమాధానం ఇచ్చి పరలోకానికి నడిపించే దేవుడు. అందుకే ఆయన ఉగ్రుడు. చెప్పాలంటే ఆయన శిలువ కొయ్య మీద దీన మనసు కలిగి చనిపోయినందుకు అందరూ చూస్తున్నారు. కానీ ఆయన ఉగ్రుడు, న్యాయాధిపతి, పాపము లేనివాడు, పాపము చేస్తే ఊరుకున్నవాడు కాదు, అందరినీ శిక్షించే దేవుడు. కాబట్టి శిక్షకు లోను కాకూడదు ప్రతి ఒక్క జనాంగమని మీకు సువార్తగా తెలియపరుస్తున్నాం. అవునండి, ప్రేమామయుడండి. ప్రేమామయుడంటే నీ పచ్చుత కలిగి ఉంటే నిన్ను ఎంతగా సంకల పెట్టుకొని నడిపించే దేవుడు. అవును, ఆ ప్రేమామూర్తిని మీకు తెలియపరచడానికి ఈ ఉదయకాలం ముందు క్రీస్తు మార్గం గురించి మీకు తెలియపడుతున్నా. కాబట్టి యేసు ప్రభువు అందరికీ ప్రభువు, కొందరికే కాదు మనందరికీ ప్రభువు. కాబట్టి ఆ ప్రభువును ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని దేవుని వాక్యం తెలియపడుతున్నది. కాబట్టి యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించుము. అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం. నేడే ఇదే రక్షణ దినమును. ఈ రక్షణ దినమును సద్వినియోగం చేసుకొని క్రీస్తును మీరు మీ హృదయంలో భద్రపరచుకోవాలని దేవుని మాటలుగా చెబుతూ నేను ముగిస్తున్నాను.